నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ ఎలిశాల, మోక్షిత హాస్పిటల్, బ్రాహ్మణవాడ, ఆర్థోపెడిక్ సర్జన్. మనం ఇంతకు ముందు వీడియోలో మోకాల్లో అరుగుదలకు గల కారణాలను గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఎక్స్రేలో మోకాలు అరుగుదలను ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది తెలుసుకుందాం. ఒకసారి మనం మోకాలు డయాగ్రామ్ చూసినట్టయితే, బొమ్మ చూసినట్టయితే పైన ఉండేది ఫీమర్ బోన్ అండి, కింద ఉండేది టిబియా బోను. ఈ రెండింటి మధ్యలో ఉన్నది మోకీలు. దీన్నే మనం ఈ స్పేస్ని జాయింట్ స్పేస్ అని అంటాం. ఈ పైన గ్లిజనింగ్ స్ట్రక్చర్ను ఆర్టికులర్ కార్టిలేజ్ అంటాం. ఇప్పుడు మనకు ఎక్స్రేలో ఈ ఆర్టికులర్ కార్టిలేజ్ అనేది కనపడదు. కాకపోతే ఈ ఆర్టికులర్ కార్టిలేజ్ కనుక డ్యామేజ్ అవ్వకుండా ఉంటే గ్యాప్ అనేది చాలా క్లియర్గా కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆర్టికులర్ కార్టిలేజ్ డ్యామేజ్ అయిందో ఆ రెండు బోన్స్ మధ్యలో ఉండే జాయింట్ స్పేస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు పక్క ఎక్స్రే చూసినట్టయితే ఇది అరిగిపోయిన మోకాలు యొక్క డయాగ్రామ్. దీంట్లో ఇప్పుడు మోకాలు అరిగిపోవడం వల్ల సైడ్కి బోన్ గ్రోత్, వీటినే బోన్ స్పర్స్ లేకపోతే ఆస్టియోఫైట్స్ అని అంటామండి. మోకాలు అరిగిపోవడం వల్ల ఇప్పుడు ఇక్కడ గ్యాప్ అనేది తగ్గిపోయింది. ఈ అరిగిపోవడం వల్ల ఈ బోన్కి టచ్ అయ్యి ఈ గ్యాప్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎక్స్రేలో కూడా మనకి ఇదే విధంగా కనపడుతూ ఉంటుంది. సో ఫస్ట్ నార్మల్ ఎక్స్రే ఒకసారి చూసిన తర్వాత అరిగిపోయిన పేషెంట్ది ఎక్స్రే ఎట్లా ఉంటుందో చూసి తర్వాత గ్రేడింగ్ అనేది తెలుసుకుందాం. సో ఇంతకుముందు చూసిన బొమ్మలో ఉన్నది ప్రకారమే ఒక నార్మల్ ఎక్స్రేని చూసినట్టయితే పైన ఉన్న బోన్ ఫీమర్, కింద ఉన్న బోన్ టిబియా, ఈ రెండింటి మధ్యలో ఉన్న జాయింట్ స్పేస్ అనేది క్లియర్గా ఈ బ్లాక్ కలర్లో ఉన్నది అనేది జాయింట్ స్పేస్. అటువైపు ఇటువైపు ఆల్మోస్ట్ నార్మల్గా సమానంగా ఉంటుందండి. గ్యాప్ అనేది వెల్ మెయింటైన్డ్. ఇది నిలబెట్టి తీసినప్పుడు ఉన్న పేషెంట్ ఒక ఎక్స్రే, సరేనా? సో అదే ఇప్పుడు అరిగిపోయిన పేషెంట్ ఎక్స్రే ఒకటి చూసినట్టయితే, మోకాల అరుగుదల ఉన్న పేషెంట్ ఎక్స్రే చూసినట్టయితే సో ఈ ఎక్స్రేలో పైన ఉన్న బోను ఫీమరు, కింద టిబియా, ఈ రెండు బోన్స్ మధ్యలో ఉన్న గ్యాప్ అనేది ఆల్మోస్ట్ ఇటు సైడ్ 0. రెండు బోన్స్ ఒకదానికొకటి తగులుతున్నాయండి. దీనివల్ల సైడ్కి మనకి ఇట్లా బీక్స్ లెక్క బోన్ అనేది ఓవర్ గ్రోత్ ఉంటుంది. వీటినే మనం ఆస్టియోఫైట్స్ అంటాం. ఇటు సైడ్ కూడా బోన్కి ఉన్న జాయింట్ స్పేస్ అనేది తగ్గిపోయింది. సో ఎప్పుడైతే జాయింట్ స్పేస్ తగ్గిపోయి ఆస్టియోఫైట్స్ ఉంటాయో దాన్ని మనం ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ద నీ జాయింట్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో ఇది మోకాలు అరుగుదలతో ఉన్న పేషెంట్ యొక్క ఎక్స్రే. సో ఇప్పుడు మనం నార్మల్ మోకాలు ఎక్స్రే, మళ్ళీ తర్వాత అరిగిపోయిన మోకాలు ఎక్స్రే అనేది చూసినాం కదండి. ఇప్పుడు రేడియోలాజికల్గా మోకాలు అరుగుదలకు, ఆస్టియోఆర్థరైటిస్ నీ జాయింట్కి ఒక గ్రేడింగ్ ఉంది. దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. దీన్నే కేఎల్ గ్రేడింగ్ సిస్టమ్ అంటాం, కెలెగ్రిన్ లారెన్స్ గ్రేడింగ్ సిస్టమ్ అని అంటామండి. ఇందులో ఏంటంటే ఫస్ట్ స్టేజ్ అనేది నియర్లీ నార్మల్, అంటే నార్మల్ ఎక్స్రే లెక్కనే ఉంటుంది. కాకపోతే పేషెంట్ పెయిన్తో వస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు పేషెంట్కి స్వెల్లింగ్, మోకాలు వాపు రావడం అనేది ఉంటా ఉంటుంది. సెకండ్ స్టేజ్లో మైల్డ్ నారోయింగ్, అంటే కొంతవరకు నారోయింగ్ ఉంటా ఉంటుంది. కొన్ని ఆస్టియోఫైట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో థర్డ్ స్టేజ్లో డెఫినెట్గా నారోయింగ్ అనేది మనకు క్లియర్గా నారోయింగ్ కనపడుతూ ఉంటుంది. ఫోర్త్ స్టేజ్లో బోన్ పైన ఉన్న ఫీమర్ బోన్, కింద ఉన్న టిబియా బోన్కి టచ్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆస్టియోఫైట్స్ కూడా క్లియర్గా కనపడుతూ ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్కి మనం ఫిజియోథెరపీ, మళ్ళీ తర్వాత అవసరాన్ని బట్టి పెయిన్ కిల్లర్ వాడుకోవడం, గుజ్జు పెరిగే ట్యాబ్లెట్లు అనేవి వాడుకుంటే సరిపోతుందండి. సెకండ్ స్టేజ్లో, అంటే ఈ స్టేజ్ ఏంటి అంటే మనకు జాయింట్ స్పేస్ అనేది కొంతవరకు మైల్డ్గా తగ్గిపోయి ఉంటుంది. ఈ స్టేజ్లో పిఆర్పి ఇంజెక్షన్స్, మళ్ళీ తర్వాత గుజ్జు పెరిగే ట్యాబ్లెట్లు, మళ్ళీ తర్వాత ఫిజియోథెరపీలో స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. అవసరాన్ని బట్టి కొంతమందికి అప్పుడప్పుడు ఇంట్రా ఆర్టికులర్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. స్టేజ్ 3లో గుజ్జు పెరిగే ట్యాబ్లెట్లు కానీ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ అంత ఎక్కువగా పనిచేయవు. వీళ్ళకు నొప్పి తట్టుకోలేకపోతే స్టీరాయిడ్ ఇంజెక్షన్స్, మళ్ళీ తర్వాత పెయిన్ కిల్లర్స్, తర్వాత సర్జరీ. ఇక స్టేజ్ 4 అనేది కంప్లీట్గా సర్జరీయే. దీనికి టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ గ్రేడింగ్ సిస్టమ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదండి, దాన్ని ఒకసారి నేను ఎక్స్రేలో చూపెడతాను. ఇది నార్మల్ ఎక్స్రే. సో ఇక్కడ జాయింట్ స్పేస్ కానీ, మళ్ళీ తర్వాత ఆస్టియోఫైట్స్ కానీ అన్నీ నార్మల్, ఆస్టియోఫైట్స్ ఏం లేవు, జాయింట్ స్పేస్ నార్మల్గా ఉంది. అదే ఈ సెకండ్ ఎక్స్రేలో చూసినట్టయితే
మీకు మైల్డ్గా ఈ బీక్ లెక్క ఉన్నాయి చూడండి, ఇవి ఆస్టియోఫైట్స్ అంటాం. జాయింట్ స్పేస్ కూడా మీకు ఇటు సైడ్ ఉన్న జాయింట్ స్పేస్తో చూస్తే ఇటు సైడ్ ఉన్న జాయింట్ స్పేస్ అనేది కొంచెం తగ్గిపోయింది మినిమల్గా. సో ఇది స్టేజ్ టూ మీకు క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి నార్మల్గా ఇక్కడ మెయింటైన్ అవ్వడం లేదు. దాంతోపాటు ఇక్కడ ఆస్టియోఫైట్స్ కూడా ఉన్నాయి. సో ఇది స్టేజ్ 3 అనేది ఇంకా నారోయింగ్ ఉంటుంది. ఈ జాయింట్ స్పేస్ అనేది ఇంకా నారో అయిపోయి ఆల్మోస్ట్ దగ్గరకు వస్తుంది. ఒక గీత లెక్క కనపడుతుంది, ఇట్లా ఒక బ్యాండ్ లాగా కాకుండా ఒక గీత లెక్క కనపడతా ఉంటుంది. ఇప్పుడు మనం స్టేజ్ 4 చూస్తే ఇంతకు ముందు మనం చూసింది స్టేజ్ 4 ఎక్స్రే. సో ఇది చూస్తే ఇక్కడ గ్యాపే లేదు, ఈ రెండు ఒక బోన్ ఆన్ బోన్ అపియరెన్స్ ఉంది. సో ఇది స్టేజ్ 4. ఈ స్టేజ్ 4లో మనం కీళ్ళ మార్పిడి మాత్రమే దీనికి ఆప్షన్. కాకపోతే ఈ స్టేజ్ 2లో కానీ స్టేజ్ 1లో కానీ స్టేజ్ 3లో కానీ మనం ఫిజియోథెరపీ, మన తర్వాత మోకాళ్ళ ఇంజెక్షన్స్, మన తర్వాత గుజ్జు పెరిగే ట్యాబ్లెట్లు అనేవి ట్రై చేయొచ్చు. ఈ గుజ్జు పెరిగే ట్యాబ్లెట్లు చాలా రకాలు ఉంటాయి. అందులో ఏది ఎప్పుడు వాడాలి, ఏదేది వేటి వల్ల ఏం ఉపయోగాలు అనేవి మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మోక్షిత హాస్పిటల్.